ఇప్పటి వరకు చెప్పినటువంటి బిజినెసెస్ అన్నీ కూడా ఒక ఎత్తు అయితే ఇవాళ చెప్పబోయేటటువంటి బిజినెస్ అనేది ఒక ఎత్తు. ఏ బిజినెస్ ఛానల్స్ లోనూ ఇవాళ చెప్పబోయేటటువంటి బిజినెస్ కాన్సెప్ట్ అనేది చెప్పలేదు. ఈ 4 స్టేట్స్కే కాకుండా ఆల్ ఓవర్ ఇండియాకి కూడా ఈ బిజినెస్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నాను. ఎక్కడైనా కానీ చాలా హై డిమాండ్ ఉన్నటువంటి బిజినెస్. ముఖ్యంగా చెప్పాలి అంటే కిడ్స్ ఈ ఐటమ్స్ ని చాలా ఎక్కువగా ఇష్టపడతారు. ఈ బిజినెస్ అనేది చాలా వైరల్ అవుతుంది. ఆ బిజినెస్ ఏంటి అంటే హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే మొదట నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ ఆల్మోస్ట్ మన ఛానల్ 8 years అనేది కంప్లీట్ చేసింది. 1600+ వీడియోస్, ఫుల్ వీడియోస్ ఉన్నాయి, అలాగే షార్ట్ వీడియోస్ ఒక 300 దాకా ఉన్నాయంటే ఆల్మోస్ట్ 1900 వీడియోస్ వరకు ఓన్లీ బిజినెస్ రిలేటెడ్ వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు చెప్పినటువంటి బిజినెసెస్ అన్నీ కూడా ఒక ఎత్తు అయితే ఇవాళ చెప్పబోయేటటువంటి బిజినెస్ అనేది ఒక ఎత్తు. నాకు తెలిసి ఇంతవరకు ఏ బిజినెస్ ఛానల్స్ లోనూ ఇవాళ చెప్పబోయేటటువంటి బిజినెస్ కాన్సెప్ట్ అనేది చెప్పలేదు. మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ ద్వారానే ఈ బిజినెస్ ని లాంచ్ చేస్తున్నాము. అలాగే ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఈ 4 స్టేట్స్కే కాకుండా ఆల్ ఓవర్ ఇండియాకి కూడా ఈ బిజినెస్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ బిజినెస్ మోడల్ అనేది 3 రకాలుగా ఉంటుంది. ఆ 3 రకాలు ఏంటి, ముఖ్యంగా ఈ 3 రకాలు ఎందుకు పెట్టడం జరిగిందంటే మీరు పెట్టాల్సిన పెట్టుబడిని బేస్ చేసుకొని ఈ 3 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. సో ఆ 3 రకాలు ఏంటి, అసలు బిజినెస్ ఏంటి, బిజినెస్ ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ముఖ్యంగా ఈ బిజినెస్ చిన్న చిన్న సిటీస్ లో కావచ్చు, విలేజెస్ లో కావచ్చు, ఎక్కడైనా కానీ చాలా హై డిమాండ్ ఉన్నటువంటి బిజినెస్. ముఖ్యంగా చెప్పాలి అంటే కిడ్స్ ఈ ఐటమ్స్ ని చాలా ఎక్కువగా ఇష్టపడతారు. రాబోయేది హాలిడేస్ కాబట్టి, అంటే ఈ హాలిడేస్ లోనే కాకుండా రెగ్యులర్ గా కూడా ఈ బిజినెస్ కి డిమాండ్ అనేది ఉంటుంది. కాకపోతే హాలిడేస్ టైంలో అయితే ఎక్కువ డిమాండ్ ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో పిల్లలు ఎక్కువగా మొబైల్ ని యూజ్ చేస్తూ తమ యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడమే కాకుండా సమయాన్ని, అలాగే బ్రెయిన్ లో ఉన్నటువంటి నాలెడ్జ్ ని కూడా తగ్గించుకుంటూ ఉన్నారు. ఆబ్సెన్స్ మైండ్ తో ఉంటున్నారు. సో ఇటువంటి సందర్భంలో నేను చెప్పేటటువంటి ఈ బిజినెస్ అనేది చాలా వైరల్ అవుతుంది. ఆ బిజినెస్ ఏంటి అంటే ప్రమోషనల్ టాయ్స్ సెల్లింగ్ బిజినెస్. ఈ ప్రమోషనల్ టాయ్స్ లో చాలా రకాలైనటువంటి టాయ్స్ అనేది ఉన్నాయి. మీకు ఈ టాయ్స్ గురించి పూర్తిగా అవగాహన రావాలంటే ఒక వీడియో అనేది చాలదు. ఈ టాయ్స్ బిజినెస్ కి సంబంధించి పూర్తి సపోర్టింగ్ నేనే ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఈ టాయ్స్ బిజినెస్ కి ఒక సపరేట్ యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే కొన్ని వందల రకాలైనటువంటి, వేల రకాలైనటువంటి టాయ్స్ అవైలబుల్ ఉంటాయి కాబట్టి వాటిని కస్టమర్ కి మనం ఎలా డెమో ఇవ్వాలి ఏంటి అనేది తెలియదు కాబట్టి సపరేట్ ఛానల్ అనేది పెట్టడం జరుగుతుంది. కానీ మన ఛానల్ ద్వారా ఈ బిజినెస్ అనేది లాంచ్ చేస్తున్నాము. ముఖ్యంగా కిడ్స్ కి ఈ టాయ్స్ అనేది చాలా ఉపయోగపడతాయి. పజిల్స్ టాయ్స్ అన్నమాట. ఇందులో మీకు చిన్న ఏజ్ నుంచి ఎక్కువ ఏజ్ వరకు పజిల్స్ తో ఉన్నటువంటి టాయ్స్ అనేది అవైలబుల్ లో ఉంటాయి. ఒకసారి ఈ స్క్రీన్ మీద చూడండి టాయ్స్ అనేది ఏ విధంగా ఉంటాయో. సో ఇలా రకరకాలైనటువంటి టాయ్స్ అన్ని కూడా మన దగ్గర అవైలబుల్ లో ఉన్నాయి. విలేజెస్ లో కావచ్చు, చిన్న చిన్న సిటీస్ లో అయితే మీకు చూపిస్తున్నాను కదా, ప్రమోషనల్ టాయ్స్ అంటారంటే చిన్న జెమ్స్ ని టాయ్స్ లో ఇన్సర్ట్ చేసి వాటిని సేల్ చేయొచ్చు అనమాట. విజిల్ కావచ్చు, కార్ కావచ్చు, ఇలా తిప్పేటటువంటి చిన్న బొంగరాలు కావచ్చు, అలాగే చిన్న చిన్న రోబోలు కావచ్చు, మిక్కీ మౌస్ కావచ్చు, ఇటువంటి టాయ్స్ అనేది లాంచ్ చేస్తున్నాము. అలాగే మీకు జెమ్స్ కావాలంటే కేజీస్ లో లాంచ్ చేస్తున్నాము. ఈ టాయ్స్ లో మీరు జెమ్స్ ని ఫిల్ చేసుకొని మీ లోకల్లో దొరికేటటువంటి జార్స్ లో ప్యాకింగ్ చేసుకొని అయినా సేల్ చేసుకోవచ్చు. లేదా షీట్స్ వస్తాయి, అటువంటి షీట్స్ కి మీరు కవర్ లో ఇన్సర్ట్ చేసుకొని జెమ్స్ ని కానీ టాయ్స్ ని కానీ పెట్టి
వాటిలైనా సేల్ చేసుకోవచ్చు. లేదు సార్ మాకు మొత్తం మీరే చేసి ఇవ్వండి అంటే కూడా మొత్తం మేమే టాయ్స్ లో ఫిల్ చేసి ఒక జార్ లో ఫిల్ చేసి మీకు ఏ బ్రాండ్ కావాలో ఆ బ్రాండ్ మీ కాంటాక్ట్ నెంబర్ వేసి ఒక్కొక్క డిస్ట్రిక్ట్ కి ఒకరికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. టోటల్ డిస్ట్రిబ్యూషన్ షిప్ అనేది. అలా కాకుండా డీలర్ గా కావాలంటే ఒక్కొక్క లొకేషన్ కి ఒకరికి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మీరు హోల్సేల్ గా బల్క్ క్వాంటిటీలో పర్చేస్ చేసుకుంటే ఇలా ప్రొవైడ్ చేస్తాం అనమాట. అంటే టాయ్స్, అలాగే పజిల్ టాయ్స్ కావచ్చు, నార్మల్ పిల్లలు ఆడుకునేటటువంటి ప్రతి ఒక్క టాయ్ కూడా అవైలబుల్ లో ఉంటుంది. ఎవ్రీ ఇయర్ కూడా కొత్త టాయ్స్ ని లాంచ్ చేయడం అనేది జరుగుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి టాయ్స్ లిస్ట్ మొత్తం కూడా మీకు ఒకసారి స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఇటువంటి టాయ్సే కాకుండా ఎవ్రీ ఇయర్ రీఫ్రెష్ అవుతూ ఉంటాయి. అన్ని రకాలైనటువంటి టాయ్స్ తో మీరు బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అంటే స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేయండి. సో ఇప్పుడు నేను చెప్పింది వచ్చింది హోల్సేల్ బిజినెస్ అనమాట. ఇలా కాకుండా మేమే మొత్తము ఫిల్ చేసి అన్ని అటాచ్ చేసి సపరేట్ గా మీకు పంపించాలంటే అదొక రకమైన బిజినెస్. అలా కాదు, కంప్లీట్ గా మేము ఓన్లీ టాయ్స్ షోరూమే పెడతాము అనుకుంటే కనుక అటువంటి వాళ్ళకి ఒక్కొక్క డిస్ట్రిక్ట్ కి 3-4 కిలోమీటర్స్ కి మధ్యలో ఒక్కొక్క ఫ్రాంచైజీ ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే ఓన్లీ టాయ్స్ కి సంబంధించినటువంటి బిజినెస్ మేము చేస్తాము అనేటటువంటి వాళ్ళకి టాయ్స్ షోరూమ్ ఓపెన్ చేసుకొని మీరు బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు. దీనికి సంబంధించినటువంటి ఫ్రాంచైజీ వివరాలు మొత్తం కూడా మేము త్వరలో లాంచ్ అనేది చేస్తాము. సో ఎవరైతే ఫ్రాంచైజీ తీసుకోవాలి అని అనుకుంటారో అటువంటి వాళ్ళు స్టార్ట్ అనేది చేయవచ్చు. దీనికి ఎటువంటి రాయల్టీ ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు. కంప్లీట్ గా మీకు ఫ్రీగా ఫ్రాంచైజీ ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎటువంటి డిపాజిట్స్ పే చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే మినిమం స్టాక్ అనేది మీరు షోరూమ్ ఓపెన్ చేసిన తర్వాత తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఆ స్టాక్ ని మీరు పర్చేస్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ స్టాక్ కోసము అలాగే లోపల ఇంటీరియర్ వర్క్ చేస్తాం కదా, ఆ ఇంటీరియర్ వర్క్ కావచ్చు, బయట ఉండేటటువంటి మెయిన్ బోర్డు, లాలీపాప్ బోర్డు, సైన్ బోర్డు, వీటికి అన్నిటికీ కలిపి ఎక్స్ట్రా ఛార్జ్ అనేది చేయడం జరుగుతుంది. లేదు సార్ మేమే ఓన్ గా డిజైన్ చేసుకుంటాము అన్నా గానీ మీ ఓన్ గా డిజైన్ అనేది చేసుకోవచ్చు. అప్పుడు మేము ఏం చేస్తామంటే ఇంటీరియర్ ఏ కలర్ ఉండాలి, బోర్డు ఎలా ఉండాలి, డిజైన్స్ అన్ని కూడా మేము పంపించడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు కిడ్స్ కి సంబంధించినటువంటి ప్రమోషనల్ టాయ్స్ కావచ్చు, అన్ని టాయ్స్ కి సంబంధించి బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు. కంపెనీకి వచ్చేసి మీకు ISO సర్టిఫైడ్ టాయ్స్ మీకు సప్లై చేయడం జరుగుతుంది. అంటే కిడ్స్ యూజ్ చేసేటప్పుడు కెమికల్స్ ఇటువంటివి రకరకాలైనటువంటి తక్కువ క్వాలిటీతో ఉన్నటువంటి ప్లాస్టిక్ ని యూజ్ చేయడం వల్ల క్వాలిటీ అనేది తగ్గుతుంది. అటువంటి ఐటమ్స్ ని యూజ్ చేయడం వల్ల పిల్లలకి హాని కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ISO సర్టిఫైడ్ కంపెనీతోనే టైఅప్ అయ్యి టాయ్స్ అన్ని కూడా తెప్పించడం జరుగుతుంది. చాలా చాలా తక్కువ పెట్టుబడితోనే మీరు బిజినెస్ ని స్టార్ట్ అనేది చేయవచ్చు. సో ఎవరైతే కిడ్స్ కి మంచి ఫ్యూచర్ ని ఇవ్వాలి అని అనుకుంటున్నారో, అంటే కిడ్స్ లైఫ్ అనేది మళ్ళీ తిరిగి రాదు, అటువంటి కిడ్స్ బాగా ఎంజాయ్ చేయాలి, వాళ్ళ లైఫ్ బాగుండాలి, వాళ్ళు మొబైల్ ని యూజ్ చేయకుండా మంచి టాయ్స్ తో ఆడుకొని నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలంటే పజిల్స్ కావచ్చు, రకరకాలైనటువంటి ఎడ్యుకేషనల్ టాయ్స్ అనేది అవైలబుల్ లో ఉన్నాయి. అటువంటి టాయ్స్ తో పిల్లలు బ్రెయిన్ షార్ప్ అయ్యేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇటువంటి ఫ్రాంచైజీ ఆపర్చునిటీ మీరు తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్స్ కి కనుక కాల్ చేస్తే టోటల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సెసి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.